కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సాయంత్రం యాపకాయల బతుకమ్మను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు తీరొక్క పూలతో తీర్చిదిద్దుతున్నారు. పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చుతున్నారు. కామారెడ్డి బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. శనార్థులు కామారెడ్డికి వచ్చిన నేను ఈ రోజు 7వ రోజు బతుకమ్మ వేపగింజల బతుకమ్మ అని ఈరోజు వేపగింజల ప్రసాదం పెడతారు అమ్మవారికి. మరి ఈ రోజు బతుకమ్మ వేసుకోనికే కామారెడ్డి కాడికి వచ్చిన అక్క ఈ గలిపేరేంది విద్యానగరు కామారెడ్డి 7వ రోజు బతుకమ్మ వేసుకొని వచ్చినాం. అక్క ఇగో బతుకమ్మ వేసుకునే ముందు ఒక పాట పాడిపించుకుంటా. నువ్వు పాట పాడక్క. నా పేరు విజయలక్ష్మి అక్క. విద్యానగరు కామారెడ్డిలు ఉంటాం అక్క. ఒక పాట పాడు, మేము మెల్లగా బొట్టు పెట్టుకొని బతుకమ్మ వేసుకుంటాం. షూర్ చేస్తా, పట్టుకోవాలనా? చిక్కుడి ఆకుల్లో ఉయ్యాలో, సిరి సద్దులు గట్టి ఉయ్యాలో, పోదాము చిత్తారి ఉయ్యాలో, చుట్టాల చూడ ఉయ్యాలో, ఆడేవాళ్ళు ఉన్నారే ఉయ్యాలో, అంబోజాబంతి ఉయ్యాలో, అమ్మకు తమ్ముళ్ళు ఉయ్యాలో, మనకు మామలు ఉయ్యాలో, బావమద్దులు కూడి ఉయ్యాలో, బాయి దోడించి ఉయ్యాలో, బాయిలా ఉన్నది ఉయ్యాలో, బంగారు బిందె ఉయ్యాలో, బిందెలా ఉన్నది ఉయ్యాలో, పట్టే మంచము ఉయ్యాలో, పట్టే మంచం మీద ఉయ్యాలో, తాండూరి పరుపు ఉయ్యాలో, తాండూరి పరుపు మీద ఉయ్యాలో, ఇందూరి మెత్త ఉయ్యాలో, ఇందూరి మెత్త మీద ఉయ్యాలో, శివుడొచ్చి వరిగే ఉయ్యాలో, శివుని కాళ్ళ కాడ ఉయ్యాలో, గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, ఏమేమి నోమిండ్రు ఉయ్యాలో, పచ్చటి ఆకులు ఉయ్యాలో, పండుటి పోకలు ఉయ్యాలో. అక్క ఈ పాట కామారెడ్డిలోనే వాడతారా? ఈ పాట ఎవరు వాడకపోయారు ఇదివరదాకా నిజంగా. ఎందుకంటే కామారెడ్డి ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క పాటలు ఉంటాయి. మనకు తెలిసిన పాటలు కొన్ని, తేలివని పాటలు కొన్ని. అరే గంధం గిట్ల పెట్టిండ్రు అక్క మీరు మంచిగా ఇలా దానికి జరంత పెడతా. మంచిగా బతుకమ్మ వేర్చేటప్పుడు పసుపు కుంకుమ తీసుకొని గంధం పెట్టుకొని బతుకమ్మని వేర్చుకుంటే మంచిగా అనిపిస్తుంది. అక్క పాట అయితే వాడినావు. ఈ పాట ఏడ నేర్చుకున్నావు అక్క? ఈ పాటనా మా అమ్మ నేర్పించింది. మీ అమ్మోళ్ళు ఎక్కడక్క? మా అమ్మోళ్ళు హైదరాబాద్ గొల్లకీర్కి ఓల్డ్ సిటీ. గొల్లకీర్కి ఓల్డ్ సిటీ నుండి చూసిండ్రా వాళ్ళ అమ్మగారు ఊరు అనగానే ప్రాణం ఈడ లేచి వస్తున్నది మొదలు కాదక్క. అవును, ఎంతైనా అంతే అక్క. అమ్మగారు ఊరు అంటే ప్రాణం వేరేనే ఉంటది మరి. హైదరాబాద్ అక్కని కామారెడ్డికి ఇచ్చారు. బావ ఏం చేస్తాడక్క? బావా మాకు హోటల్ ఉన్నది అక్క. ఈ బుజ్జితో మాట్లాడుతా. నీ పేరేందమ్మా? ప్రవళిక. ఏం చేస్తావు? నేనా టీచింగ్ జాబ్ చేస్తున్నాను. టీచింగ్ చేస్తావు? గవర్నమెంట్ అమ్మా? ప్రైవేట్ లో చేస్తావు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మరి నీకు? 2 పిల్లలు నాకు, ఒక పాప బాబు. పిల్ల బతుకమ్మకి ఇట్లా ఆడుతుందా? ఆడుతుంది, అక్కడనే ఉంది బుజ్జది. మీ బుజ్జితో మాట్లాడుతా. అయితే నీ పేరేంటి బేట? వైష్ణవి. ఏం చదువుతున్నావు బేట? 9th క్లాస్. 9 చదువుతున్నావా? చిన్నగున్నది ముద్దుగా వైష్ణవి. ఎన్నేళ్ళ నుండి ఆడుతున్నావు బతుకమ్మ? నీకు తెలుసా బతుకమ్మ ఆడు? నేను చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను. ఇది అమ్మమ్మిల్లా నాయనమ్మిల్లా? అమ్మమ్మది. అమ్మమ్మిల్లు. అమ్మమ్మ ఇంటికి వచ్చి బతుకమ్మ ఆడనికి వచ్చినావు. వైష్ణవిని ఒక ముచ్చట అడుగుదామండి. వైష్ణవి బతుకమ్మ పండుగకు ఏమేమి చేస్తారు? ఏం కథ ఒక ముచ్చట చెప్తారు. బతుకమ్మ పండుగకి పువ్వులతోని బతుకమ్మ తయారు చేస్తారు. రాత్రి పూట దాండి ఆడతారు. మంచి కొత్త బట్టలు వేసుకుంటారు. రకరకాల వంటలు చేస్తారు. కొత్త బట్టలు. నీకు పండుగ కొత్త బట్టలు ఇప్పించిండ్రా మీ అమ్మమ్మలు? మరి ఇప్పించినారు. అది వచ్చిందంటే అయిపోయి పోర్లకి ఇంకేమున్నది. అమ్మ నీ పేరేందమ్మా? కవిత. ఏం చేస్తావు? హౌస్ వైఫ్. మీ అమ్మగారు ఎక్కడ మరి? సిద్దిపేట దగ్గర చిన్న కోడూరు. అయ్యో సిద్దిపేట అక్క. ఈ అక్క మొన్న పోయినా అక్క, నువ్వు రాకపోతే చెప్పొద్దా మరి ముందే? చెప్తే నేను తీసుకపోతే చిన్న బాగా ఆడాడు. మస్తు జోరుంటది. చాలా బాగా ఆడతారు. మీ అమ్మగారికి మంచిగా ఉంటుందా? కామారెడ్డి బాగుంటుందా? రెండు బాగా ఆడతారు. అక్కడ ఇక్కడ ఈ రోజు అక్కడ పెద్ద బతుకమ్మ మాకు 7 రోజులకి. అక్కడ మిస్ చేసుకొని ఫస్ట్ టైం ఇక్కడ మీకోసం ఇక్కడ ఉండిపోయినా. నా అమ్మని. థ్యాంక్ యూ. మా అమ్మ ఫీల్ అవుతుంది ఈ రోజు నేను రాలేదని.
ఏమన్నా ఆడవిళ్ళు రాకపోతే బతుకమ్మ పండుగ అమ్మోళ్ళు పీలుగారా కాదమ్మా ఇది యాపకాయల బతుకమ్మ కదా ఈ రోజు. యాపకాయల బతుకమ్మ అంటే మేము ఒక రకం చేస్తాం ప్రసాదం, ఇంకొకరు ఇంకొక రకం చేస్తారు. మీరు ఎట్లా చేస్తారు ఏం కథ? మేమేమో బియ్యం పిండి తీసుకొని బెల్లం తురిమి బెల్లం పాకంతో అందులో కలిపి వేపకాయల షేప్స్ ఇంత చేసి ప్రసాదం. అది స్వీట్ తినని వాళ్ళు హాట్తో కూడా సేమ్ పచ్చిమిరపకాయలతో చేసి సేమ్ అట్లనే దేవుడు చేసుకుంటాం. వేపకాయలు అంటే గట్లా చేస్తారు. ఆ బతుకమ్మ ఆ ప్రసాదం ఇట్లా గీడి ఇంకొక ఆమె ఉన్నది. అమ్మ నీ పేరు ఏం పేరు? అక్క నా పేరు ఇందుప్రియ అక్క. ఇందుప్రియ అక్క ఇందుప్రియ నేను ఆడను చూసినట్టున్నది. ఇందుప్రియ అక్క నేను కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అక్క. మీరు వీడియోలలో చూసిండొచ్చు నన్ను. అక్క చిన్నపిల్ల ఇవాళ అనుకున్నాను. మీరు కూడా చిన్నగానే కొడుతుర్రు అక్క. చిన్నగానే కొడుతున్నా, పెద్ద బొట్టు పెట్టుకుని పెద్ద కొడతా అనుకున్నా. చిన్నగానే కొడుతుర్రు అక్క. మిమ్మల్ని చూసాడు గమ్మత్తున్నది. మంచిగా అనిపిస్తున్నదా? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇందుప్రియ నేను 2 ముచ్చట్లు అడుగుతా. చెప్పక్క. ఏమడిది మీ ఇప్పుడు ఈమె యాపకాయలు బతుకమ్మకు ప్రసాదం అన్నారు కదా. అవునక్క. కొంతమంది ఏమో ఇవన్నీ చేస్తారు చెల్లె, కొంతమంది చేయరు. ఇక వాళ్ళ దోషణ కాడికి అదే గటుకులు అవే అటుకులు అవే బెల్లము లేకుంటే అటుకులు ఇంత పుట్టినాల పప్పు చక్కెర వేసేసి ప్రసాదం పెట్టేస్తారు. అవునక్క. ఈ ప్రసాదం ఏమడిది? ప్రసాదం ఎందుకు చేస్తారు? జర ఒకసారి ఇట్లా పట్టుకో చెప్పు. నేను జర బతుకమ్మ వేరుస్తా పసుపు కుంకుమ వేసి. ఓకే అక్క. అయితే ఇప్పుడు మనము 9 ఒద్దులు మంచిగా బతుకమ్మ వేసుకొని 9 ఒద్దులు కూడా రకరకాల ప్రసాదాలు చేసుకుంటాము. అయితే అత్తగారి ఇండ్లలో ఉన్నప్పుడు నా పిల్లలకు నా భర్తకు మంచిగా పెట్టి కొంచెం ఆడవాళ్ళకైతే కాల్షియము అట్లా మనకి ఐరన్ అనేది తక్కువ ఉంటది లేడీస్ కి. మనకి ఏముంటది మాల పని వాళ్ళ బిజీలా మనం మిగిలినప్పుడు తిందాంలే మన పిల్లలు తినని మన భర్తలు తినని అని చెప్పి మనము జర డిలే చేస్తాము. ఇక మనకి బతుకమ్మ పండుగ వస్తే మనం తల్లిగారింటికి పోతాం. పోయినప్పుడు మంచిగా అక్కడికి పోయినప్పుడు రోజు 9 రకాల ప్రసాదాలు. అవి కూడా ఒకరోజు నువ్వులతోటి, ఒకరోజు పల్లీలతోటి, ఒకరోజు పెసర్లతోటి, రాగులతోటి, రకరకాలుగా ప్రసాదాలు మంచిగా కాల్షియము ఐరన్ మన ఆడవాళ్ళకి గట్టిగా ఉండే బలం ఉండే ప్రసాదాలు మనం తింటాం. మనము మన తల్లిగారి దగ్గరకు పోయినప్పుడు ఇట్లాంటి ప్రసాదాలు తిన్నప్పుడు మనకు అట్లనైనా తృప్తిగా మంచి ఫుడ్ తిన్న ఒక తృప్తి 9 రోజులు ఉంటుందని చెప్పేసి మనము తింటాము. మరి అట్లా అదే కాకుండా మనము ఏదైతే తల్లిగారి దగ్గరకు పోయినప్పుడు మనకు వంటలు కూడా రకరకాలుగా వంటలు మా బిడ్డకి మరి లేక వచ్చింది మరి మన ఇంటికి అని చెప్పి మంచిగా బలము ఉండే ఫుడ్ కానీ ఏదైనా పెడతారు. ఇదొక మన బతుకమ్మల మెయిన్ ఈ 9 రోజులు చేసుకునే ప్రసాదాలల్లో మనకి ఇదొక బెనిఫిట్ కూడా. ఆడవాళ్ళందరికీ కూడా మంచి ఒక ప్రసాదాలు తీసుకొని మరి ఐరన్ కాల్షియం కూడా మనకి దక్కుతుంది. అట్లానే మనతో పాటు పిల్లలు కూడా తింటారు. నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులే అక్క. అయ్యే బిడ్డ నీకు బిడ్డలు లేకపోయిరా? లేరక్క బిడ్డలు. బాధపడతా నేను పండగలు వచ్చినప్పుడు నాకు పాప లేకపోయాని బాధపడతా. ఆడపిల్లలు ఉన్నది వేరే కళ ఉంటది కానీ మా ఇంట్లో మా అక్కకి 2 కొడుకులే నాకు 2 కొడుకులే. మరి ఆడపిల్లలు రావాలంటే పండుగ ఇక మాకున్నారు కదా ఇగో మా ఆడపడుచో వాళ్ళ పాప ఉన్నది. ఇక ఈమెనే ఆడపిల్లనే. ఇక అన్ని కూడా మా ఆడపిల్ల లెక్కనే. ఇక పాప వచ్చింది అక్క. ఇక మా రేవంత్ అన్న ఉచిత బస్సులు పెట్టిండి కదా, హాలిడేస్ చాలు కాగానే వచ్చేసింది. ఈ ఉచిత బస్సులతోటి మంచిగా మా ఆడవాళ్ళు కూడా మంచిగా అటు ఇటు పండగలకి ఈజీగా వెళ్ళిపోతుర్రు అక్క. మా ఆడవాళ్ళందరి తరఫున మా రేవంత్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్క. అమ్మ ఇప్పుడు ప్రసాదం అనగానే ఈ ముచ్చట్లన్నీ చెప్పినావు. ప్రసాదంలోకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తినాలి ఆడపిల్లలు అని. మరి వెనకటికేంచి ప్రసాదాలు ఉన్నాయి. ఈ ప్రసాదాలు ఎప్పుడన్నా మీ అమ్మకి ఇట్లా నీకు చేయంగా నువ్వు ఎప్పుడన్నా అడిగినావు అమ్మ అమ్మ ఎందుకు చేసినావు ఈ ప్రసాదము ఎట్లా ఎందుకు అన్నట్టు? అడిగిన అమ్మని అడిగిన. అంటే ప్రతిరోజు ఒక దానికి ప్రత్యేకత ఉంటది, మనం చేసుకోవాలని అమ్మ చెప్తుండే నాకు. నీకు బతుకమ్మ పాటలు వచ్చా? మా పాప పాడుతుంది. తల్లి ఎంటున్నది పిల్ల ముందున్నది. నాన్న ఒక బతుకమ్మ పాట వాడు, నువ్వు వాడితే నీ వెనకాల మేమందరం పాడతాం అందుకుంటాం. మంచిదా?
సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె దీసరమని నీలాగుపోతే రాగి బిందె తీసుకరమని నీళ్ళకు పోతే రాములో ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములో రెదురాయే నమ్మో ఈ వాడలోన సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన వెండి బిందె తీస్తా వెల్లడి నీలాగుపోతే వెండి బిందె తీసుక వెలది నీళ్ళకు పోతే వెంకటేశుడెదురాయ నమ్మో ఈ వాడలోన వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన సిత్తు సిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన మంచిగా వాడినావు బిడ్డ. మీ అమ్మ కన్నా నువ్వేనాయం కదా మంచిగా వాడింది అమ్మ పిల్ల కూడా ఆ. చాలా క్లాస్ అమ్మాయి మీ కామరెడ్డిలా బతుకమ్మ పేషల్ ఏమడిది స్పెషల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బతుకమ్మ అంటేనే పూలతోని మనం వరల్డ్నే పూలను పూజించే ఫెస్టివల్ ఆ, బతుకమ్మ ఒకటే. అవును ఇక కామారెడ్డిలో అంటే అన్ని స్పెషల్, అన్ని బాగా ఆడతారు, అన్ని ఇదనే దాండియా స్పెషల్. మార్వాడీస్ ముఖ్యంగా చాలా బాగా ఆడతారు. ఆ. దాండియా నైట్స్ చాలా ఎంజాయ్ చేస్తాం, మేము కూడా వెళ్తాం, సిద్దిపేట వాళ్ళు మెల్లగా ఇటు వచ్చి దాండియాలు గిండియాలు అంతా తిరుగుతున్నారు నేర్చుకున్నాం. అక్క ఈ ఏమడదక్క ఇక్కడ కామారెడ్డిలో పేషలు బతుకమ్మకు కామారెడ్డిలో స్పెషల్ అంటే డైలీ 9 రోజులు మంచిగా బతుకమ్మ ఆడతారు. నవరాత్రులు లాస్ట్ డే అందరికి గిఫ్టులు ఇస్తారు. అందరూ బతుకమ్మ బాగా పాల్గొనుకుంటారు, మంచిగా ఆడుకుంటారు. ఉమ్. అమ్మ మీ ఊర్లో ఏంది స్పెషల్ కామారెడ్డిలో అయితే అక్క మా ఊర్లో కామారెడ్డి గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈడ దగ్గర దగ్గర 6 ఫీట్ల వరకు కూడా మొత్తం పూలతోటే, ఒక్క కలర్ వాడరు, ఒక్క ప్లాస్టిక్ కాగితం కూడా వాడకుండా మొత్తం న్యాచురల్ గా పూలతోటే పేరుస్తారు. బతుకమ్మ ఇంత పెద్ద ఎత్తు మీ ఎత్తు బతుకమ్మ కూడా పేరుస్తారు పెద్దగా ఎవ్రీ ఇయర్ కూడా. తల్లి మరే పూలు మాకు ఇక్కడ సరౌండింగ్స్ మస్తు అడవిలు ఉన్నాయి, మండలాలు విలేజ్లు కూడా బాగున్నాయి. ఇటు ఆడ నుంచి మాకు బొచ్చడి పువ్వు దొరుకుతుంది. కామారెడ్డిలో ఎక్కువ పువ్వులు అంటే నాకు తెలిసి తెలంగాణలో కామారెడ్డిలో ఎక్కువ పువ్వులు దొరుకుతాయి. కామారెడ్డిలో మీరు సిటీలలో కొనుక్కుంటారు, మేమేమో అడవిలలో పోయి తెంపుకొచ్చి పేర్చుకుంటాం. ఈడ ఓ ఏమైనా చూసినా అది గొప్ప విశేషం మనం కామారెడ్డి. పిరిగా దొరుకుతాయి అంట పువ్వు. మీకు కావాలంటే ఎప్పుడు మేము తెంపి పంపిస్తాం మీ ఊరికి. ఎల్లుండి పంపు జరా పంపిస్తా అక్క. బతుకమ్మ ఉన్నది ఎల్లుండి. సద్దుల బతుకమ్మ హైదరాబాద్ లో చిన్న పిరం లేవు పువ్వులకి 100 బంతి పూలు 100 కిలో అంటున్నారు. ఒకప్పుడు అయితే 40 రూపాయల కిలో అంటుండ్రి. ఇక ఇప్పుడు సీజన్ వచ్చింది కదా 100 కిలో 150 కిలో అంటున్నారు. అవునక్క, జర ఇప్పుడు ఎల్లుండి పంపుతుంది పంపుతా. ఇప్పుడు మీరు వేర్చే బతుకమ్మ కూడా ఇవన్నీ కూడా తెంపుకొచ్చినాయి అక్క. ఇగో ఇది కూడా చూడకపోతే ఇది వరకు దాకా ఏ ఊర్లో నువ్వు కనబడి చెప్పక్క. నాకు ఇది గడుపు పోలే కనబడుతున్నది కదా. కరెక్ట్ అక్క, కరెక్ట్ అంటే నేను ఉల్లకెంచి పోయినా కదా, అందుకని నాకు ఇది గడుపు అని తెలుసు. ఇది ఇంకా మన రంగు కూడా వస్తుంది కొంచెం. అవునక్క, నీళ్ళల్లో వేస్తే కూడా దీని ఒక కలర్ రంగు కూడా మనకి వేరే వస్తుంది. నేను గిట్లా సంగారెడ్లకెంచి వచ్చినా కదా, అందుకని నాకు ఇవన్నీ తెలుసు. హైదరాబాద్ నుండి తెలియకపోతుండే గడుపు కథ. కామారెడ్డిలో అయితే ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు చాలా చక్కగా, మరి అందరం కూడా మాడపడుచులు అందరం కూడా గొప్ప ఎత్తున ఈడ సెలబ్రేట్ చేసుకుంటాం అక్క. అన్నీ కూడా మీరు చూస్తే మీకు కుదిరితే సద్దుల బతుకమ్మ రోజు మా ఊర్లోనే చేయరు పండగ. సద్దుల బతుకమ్మ రోజు ఈడనే బాగా పెద్ద పెద్ద బతుకమ్మలు ఉంటాయి. ఇక్కడే అక్క అన్ని మేము మీ గురించి అన్ని అరేంజ్ చేసుకుంటాం. ఆడపడుచులు అందరూ మీ గురించి వెయిట్ చేస్తాం అక్క. ఒకసారి చూసిపోతే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికే సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ గిటే వస్తా 100% రావాలక్క. చెల్లెలు నీ పేరేంది? నా పేరు నర్మదా. నర్మదమ్మ నువ్వేం చేస్తావు? నేను గృహిణి. ఇంట్లోనే. పిల్లలమ్మా? పిల్లలు 3 పిల్లలు, 2 పాపలు 1 బాబు. మీ అమ్మగారు ఇల్లే? అమ్మ వాళ్ళు నిజామాబాద్.
దగ్గరించుకున్నారు మంచిగా నిన్ను తవ్వకు హైదరాబాద్ తవ్వకు. చూడండి వీళ్ళ అమ్మోళ్ళు నిజామాబాద్ అంట. అమ్మ ఆడెట్లే నడుస్తుంది బతుకమ్మ పండుగ అక్కడ 9 రోజులు ఆడపడుచులందరూ మంచిగా అలంకరించుకొని నూతన వస్త్రాలు మంచిగా లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి గౌరమ్మని కూడా మంచిగా తయారు చేస్తారు. 9 రోజులు మంచిగా ఆడతారు బతుకమ్మ కోసం సాయంత్రం టైం కూడా కేటాయిస్తారు. ఎంత పనులున్నా గానీ చక్కగా జరుపుకుంటారు బతుకమ్మ పండగని. మొత్తానికి అయితే బతుకమ్మ బాగున్నది తల్లి. మీ నిజామాబాద్లో బాగున్నదా ఈడ బాగుంది? ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది. పుట్టినూరు ఎవరు చిన్న చేసుకోరు కదా. అంతే అంతే. ఇంతకుముందు ఆమె సిద్దిపేట అమ్మ కూడా అట్లనే అన్నది. అమ్మ నీ పేరేంది? నీ వెనకకున్నమ్మ. నా పేరు అనుష అండి. అనుష. ఎక్కడ మీ అమ్మగారు? వరంగల్. ఏ వరంగల్ అంటే అనుష ఒక పాట పాడు. అనుష వరంగల్ పాటలు బాగుంటాయి. పాడు, నువ్వు పాట పాడు జరంత బతుకమ్మ వేసుకుంటాం మేము కానీ. ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు పేర్చి బంగారు బతుకమ్మ పూలను తెచ్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే ఊయల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చి పువ్వులనే పూజించి పండుగ తెచ్చే పువ్వులనే పండించే పూలను తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామరలు కళ్ళు తెరిచి ఏటి గట్టు మీద పూలెన్ను నిన్ను పిలిచి అందాల బతుకమ్మ రావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవంటే పాల సంద్రము పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. అనుషమ్మ ఇప్పుడు బతుకమ్మ పాట పాడుకుందాం. నీ గొంతిన్నాం మంచిగా ఉన్నది, బాగా పాడుతున్నావు కానీ మామూలు బతుకమ్మ పాట పాడు. బతుకమ్మ పాట పాడు. వరంగల్ బిడ్డవు, నువ్వు బతుకమ్మ పాట రాదంటే ఎట్లా? వచ్చా బతుకమ్మ పాట మన అక్క? నువ్వు ఒక బతుకమ్మ పాట పాడు. అక్క నువ్వు పాడతావా? అంజక్క పాడతావా? అంజక్క నువ్వు వాడు ఎంట్రకెన్స్ మేము అంత వాడతాము. గడ్డి పువ్వు పెడదాం. ఇప్పటిదాకా పెట్టిన పువ్వులన్నీ మీకు అందరికి ఎరకనే. గునుగు పువ్వు, తంగెడు పువ్వు, పట్టు కుచ్చుల పువ్వు అంటారు, సీత జడ పువ్వు అంటారు, దీన్ని ఇంగ్లీష్ లో వెల్వెట్ పువ్వు అంటారు. దీన్ని నేను తెలుసుకున్నా మొన్న. పూర్లు అంటున్నా, ఇంగ్లీష్ లో వెల్వెట్ పువ్వు అంటారు. ఇదైతే పచ్చబంతి, అవేమో ఎర్రబంతి. ఎర్రబంతి అంటే మొత్తం కుంకుమ బంతి కాదు, ఇవి వీటిని గిట్ల ఎర్రబంతి అంటారు, ఎందుకంటే జర ఎరుపు దిక్కు ఉంటాయి అని. ఇవేమో పచ్చబంతి అంటారు. ఇక ఇవి గడ్డి పూలు. గడ్డి పూలు ఇదివరదాకా ఏ బతుకమ్మ ఇన్ని బతుకమ్మలు తిరిగినాం కానీ ఒక్కతాన కూడా గడ్డి పూలను చూడలేదు అక్క. మీరు ఇక వీళ్ళు అన్నట్టుగానే ఏమంటారు కామారెడ్డిలో మొత్తము గడ్డి పూలు, ఏ పూలు అంటే ఆ పూలు అన్నట్టుగా ఉన్నారు వీళ్ళు. అక్క గిన్ని పూలు ఉన్నాయి కదా, అందుకని అంత పెద్ద పెద్ద బతుకమ్మలు వేరుస్తారా? లేకుంటే ఒకళ్ళతో ఒకరు పోటీవాడి బతుకమ్మలు పెద్ద పెద్దగా వేరుస్తుడా? ఓ అమ్మనే. అందరికంటే ఎక్కువ ఎత్తున్న బతుకమ్మ ఏమి వెళ్తుంది అక్క మీ ఊళ్ళో? అంటే 6 అడుగుల, 7 అడుగుల, 5 అడుగుల? 7 అడుగుల బతుకమ్మ. గిది తోకలు కట్ చేయమ్మ. అక్క పాడు, నువ్వు పాట పాడేసి. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ. శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ. శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ. తెల్లవరి బియ్యంబు మల్లె మొగ్గల వాలె బియ్యము మల్లె మొగ్గల వాలె. తెల్లవరి బియ్యంబు మల్లె మొగ్గల వాలె. తెల్లవరి బియ్యంబు మల్లె మొగ్గల వాలె. స్వామిని దంపంబులో గౌరమ్మ దాలిమ్మ విడియంబులో గౌరమ్మ. స్వామిని దంపంబులో గౌరమ్మ. స్వామిని దంపంబులో గౌరమ్మ దాలిమ్మ విడియంబులో గౌరమ్మ. ఇది ఎత్తున కింద కడప నింపండి. ఆ కోలలి కోలలు గౌరమ్మ దేవదారి కోలలు గౌరమ్మ.
దేవబారి కోలలు గౌరమ్మ ఆ కోలలి కోలలు గౌరమ్మ దేవదారి కోలలు గౌరమ్మ ఆ కోలలి కోలలు గౌరమ్మ దేవదారి కోలలు గౌరమ్మ జగ జగ మెరిసేటి జగతి పున్నమ నాడు జగతి పున్నమ నాడు జగ జగ మెరిసేటి జగతి పున్నమ నాడు జగ జగ మెరిసేటి జగతి పున్నమ నాడు జలదాక్షిణి తిలకమే గౌరమ్మ చూసితే ఆనందమే గౌరమ్మ జలదాక్షిణి పున్నమే గౌరమ్మ చూసితేనే ఆనందమే గౌరమ్మ జలదాక్షిణి తిలకమే గౌరమ్మ చూసితే ఆనందమే గౌరమ్మ జలదాక్షిణి పున్నమే గౌరమ్మ చూసితే ఆనందమే గౌరమ్మ ఆ కోలలి కోలలు గౌరమ్మ దేవదారి కోలలు గౌరమ్మ ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవదారి కోలలే గౌరమ్మ మంచిగున్నదక్క పాట. అమ్మ నీ పేరేంది బుజ్జి? జర ఇట్లా పట్టుకో. నిత్యమ్మ ఎక్కడ మీ అమ్మగారు? ముంబయ్యా? నీ ముక్కుపుల మంచిగున్నదమ్మా. బొంబాయిలో ముక్కుపుల ఎంత చూడ చక్కగా ఉన్నది చూడండి. తేలుగా వచ్చా? అచ్చు. ఎన్ని రోజులైంది నిత్య ఇడికి వచ్చి హైదరాబాద్కి? అంటే మనం బొంబాయికి ఇడికి వచ్చి ఇప్పుడు 5 years అవుతుంది. మ్యారేజ్ ఇక్కడనే అయింది. అది 5 ఏళ్ళల్లో తెలుగు భాష ఇడికి వచ్చేసింది నీకు? అంటే అచ్చు నాకు ఫస్ట్ నుంచి, కానీ అంత పర్ఫెక్ట్ రాదు. ఇప్పుడు కొంచెం నేర్చుకున్నాను. ఓ ఏమనే అమ్మ. ఇప్పుడు ఆడ బొంబాయిలా మొత్తం వినాయక చవితి బొంబాటు నడుస్తుంది. వినాయక చవితి బాగా అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే ఆడ వినాయక చవితి. మాత అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా బతుకమ్మ పండుగ. మీతో మరి బతుకమ్మ ఉండదు కదమ్మా. మా బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది బతుకమ్మ. మా మమ్మీ వాళ్ళకి కూడా అసలు ఉండే రావాలని ఈసారి, బట్ ఇక కొంచెం మా చెల్లెకి ఆఫీస్ ఉన్నదని ఇక రాలేదు. ఇప్పుడు నువ్వు ఆడతావా బతుకమ్మ మాతోటి? ఆడతా, చాలా బాగా ఆడతా. సంవత్సరం ఇప్పుడు 5 ఏళ్ల నుండి ఆడుతున్నావు బతుకమ్మ? అవును, ఆడుతున్నా. ఒక పాట నన్ను నేర్చుకోవచ్చలే మలయాళాదికి వచ్చినప్పటికల్లా. తెలుగు మంచిగా నేర్చుకున్నావు బంగారం వాళ్ళేమో. నువ్వు ఆడితే ఇంకా బాగుంటది కదా. మలయాళాది నేను వచ్చినప్పుడు మంచిగా మీ అత్తమ్మనా మలయాళాదికి నువ్వు బతుకమ్మ పాట నేర్చుకో. అక్కడ బతుకమ్మ లాగా ఏమన్నా చేస్తారా మరి? పూల గణపతి అప్పుడు చేస్తారు బతుకమ్మ. గణపతి 5 days గణపతి ఏ రోజు కూర్చుంటది కదా అదే రోజు చేస్తారు. ఆ రోజు నుండి బతుకమ్మలు చేస్తారు. ఆ రోజు 5 days గణపతి నిమజ్జనం చేస్తారు కదా, ఆ రోజు గౌరమ్మ గణపతి బతుకమ్మ చేసి ఆ రోజు నిమజ్జనం